క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ప్రధానమైన అంశము నజరేతులోని ప్రార్థనా మందిరం గురించి తెలియజేస్తూ ఉంది. యేషయా ప్రవక్త ప్రవచనాల ఆధారముగా క్రీస్తు సువార్త పరిచర్యలో ప్రేమ కారుణ్యాలు ఉన్నాయని స్పష్టం చేస్తుంది. ఈనాటి సువిశేషం మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు నజరేతు ప్రార్థనా మందిరములో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనములు చదువుతారు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు ఈ ప్రవచనాల నెరవేర్పు అని ప్రకటించుకున్నారు. ఈ సంఘటన లూకా సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. యేసు ఈ ప్రపంచానికి తమ వేద ప్రచారం గురించి గంభీర ప్రకటన చేస్తున్నారు. ఈ లోకానికి కారుణ్య విప్లవం తీసుకొచ్చి ప్రేమను ప్రతిష్ఠించాలని క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. పేదలకు సంతోష సువార్తను తెచ్చుటకు, బందీలకు విడుదల ఉందని చెప్పుటకు, గ్రుడ్డివారికి కళ్ళు తెరచుటకు, అణగారిన వారి భారం నుండి విముక్తి కలిగించుటకు క్రీస్తు ప్రభువు వచ్చారు. పునీత లూకా గారి ప్రకారము క్రీస్తు ప్రభువు మానవ జీవితంలో ఆధ్యాత్మిక విషయాల గురించే గాక భౌతిక సాంఘిక విషయాల గురించి కూడా బోధించారు. క్రైస్తవులుగా క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న మనం తప్పక క్రీస్తు ప్రణాళిక ప్రకారం జీవించాలి. వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంఘాలలో పేదవారికి సువార్తను అందించుట మన కర్తవ్యం. ఈనాటి సువార్త మన చుట్టూ ఉన్న దివ్యాంగులకు సహజంగా ఏకీభావం కలిగి వారికి సహాయం అందించమని ఒక సవాలును విసురుతూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో ఏ విధంగానైతే కారుణ్య వాక్యాలను పలికారో మనం కూడా మన జీవితాలలో పేదలకు, బందీలకు చేయూతనిస్తూ మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించాలని క్రీస్తు ప్రభువు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.